హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ స్పెషల్ ఐటమ్ గుత్తి వంకాయ కర్రీ. సో గుత్తి వంకాయ కోసం ఫస్ట్ గుత్తి వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఘాట్లుగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఏమైనా పురుగులు ఉన్నాయేమో ముందు చెక్ చేసుకోవాలి కదా. సో అలా చెక్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి గుత్తి వంకాయల్ని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కూడా అవ్వద్దు, మళ్ళీ మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని కొంచెం గ్రీనిష్గా బ్రౌనిష్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మళ్ళీ కర్రీలో వేసి ఉడికిస్తాం కదా, సో ఎక్కువ ఉడికించకూడదు, 75% మాత్రమే ఉడికించుకోవాలి. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో షాజీరా, లవంగం, ఇలాచి, ఇంకా పచ్చిశనగపప్పు, పల్లీలు, నువ్వులు క్వాంటిటీ అంతా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. ఇంకా ఎండుమిర్చి, ఇంకా గసగసాలు, కొంచెం కాజు తీసుకొని 5 minutes ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ లాగా, పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటోస్ అవి కూడా వేసుకొని వితౌట్ ఆయిల్ ఒక 5 to 10 minutes మగ్గేలాగా ఉంచేసుకొని, ఇవి కూడా ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో మిక్స్ చేసి ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని, ఇంతకుముందు ఉన్న ఆయిలే సరిపోతుంది. చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిశ్రమాన్ని, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని, ఇంకా అందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పిండి, కారం, ఇంకా గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కొంచెం వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అది కూడా 2 to 3 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు పోసాక కొంచెం కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నెమ్మదిగా వంకాయలు తునగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి, మరీ ఎక్కువ కన్సిస్టెన్సీ అనిపిస్తే. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా పైన చల్లేసుకొని కొంచెం టేస్ట్ కోసం ఇంగువ కలిపి తాలింపు పెట్టేసుకోవాలి. ఇంకా తాలింపు పెట్టేసుకొని దింపేసుకోవడమే. అలా 5 minutes ఉడికించుకొని దింపేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు గుత్తి వంకాయ కూరని. ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. బాయ్.